హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఓపో కెమెరా ఫోన్ ప్రెజెన్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 కో పవర్డ్ బై ఫోన్. సో ఈ వారం ఈ రోజు ఇక్కడ కూర్చుని తన లైఫ్ లో జరిగిన ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి ఒక సూపర్ స్టార్ వస్తున్నారు. మాటల్లో చాలా కామ్ గా చాలా సీరియస్ గా కనిపించిన, లుక్ లో చాలా రగ్డ్ లుక్ లో పాష్ గా రాగా కనిపించిన ఆయన మాట్లాడడం మొదలెడితే నిజంగా చాలా హాయిగా ఉంటుంది. మన ఇంట్లో వ్యక్తిలా ఉంటుంది. ఓ మంచి ఫ్యామిలీ హీరోలా ఉంటుంది. ఎస్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నన్ అదర్ దాన్ ది ఎవర్ గ్రీన్ జగపతి బాబు గారు. వెల్కమ్ వెల్కమ్ జగపతి బాబు గారు, జగ్గుబాయ్, జాగ్స్, జగపతి అండ్ ఎన్ని పేర్లున్నాయి. నాకు అన్నిటికంటే జగ్గుబాయ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. జగ్గుబాయ్ వెల్కమ్ టు కొంచెం టచ్ లో చెప్తా సీజన్ 3. థ్యాంక్ యూ. ఐ హ్యాడ్ అ క్రష్ ఆన్ త్రిష, బట్ అది వేస్ట్ అని వదిలేశాను. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. నాకు ఫ్లూట్ ఊదడం రాదు, నాకు ఫ్లూట్ ఊదడం రాదు. మా ఇంట్లో కారం లేదే తిన, అహంకారం లేకుండా బతకం. చంపేస్తా లేకపోతే చస్తా. చంపుతా లేక చస్తా చస్తా. వదలుగా ఊదేది చిన్నప్పుడు సార్. వెరీ గుడ్. నాదే దూరం వెళ్ళింది. యాక్చువల్లీ ఇక్కడ చిన్న కాంప్లికేషన్ ఉంది. నా పేరే ఒక కాంప్లికేషన్. జగపతి బాబు అని నాకే రావట్లేదు. పలకటం పేరు చాలా కష్టం. చాలా సారి స్టేజ్ లో రకరకాల పేర్లు పెట్టారు. అర్జున్ నా ఫ్రెండ్ అయితే ఫైనలీ సగపతి బాబు అని పిలుస్తున్నాడు. సో రకరకాల పేర్లతో ఈ జగ్గుబాయ్ సింప్లర్ అయిపోయింది. ఓకే, చిన్నప్పుడు చాలా కామ్ అంట మీరు అని విన్నాం. అది ఎంతవరకు నిజం నాకు తెలీదు. ఇంట్లో మాత్రం రాముడు, ఆ విషయం మాత్రం నాకు తెలుసు సార్. వీధిలో పరిస్థితి ఏంటి? పర్లేదు, ఇంకా ఏదో పనులు చేయటం నాకు చాలా ఇష్టం. బట్ అమ్మ అంటే చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం. అమ్మ ముందు అమ్మకి చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. రోజు రోజుకి ఒకటి తెలుస్తా ఉన్న చాలా బాగా పెంచాను అనుకున్నారా, ఇంత ఎదవ్వాను అని చెప్పి ఉంటుంది. బాగా చిన్నప్పుడు అమ్మ ఎవరినైనా తిడితే అద్దంలోకి వెళ్ళి నిన్న అమ్మ తిట్టిందా, నీ మీద అరిచిందా అని మీతో మీరే మాట్లాడుకుంటారంట. అవును, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది ఎలా తెలిసింది? అదే కొంచెం టచ్ లో ఉంటే గుడ్ వన్. సో బై ప్రాబబ్లీ నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నీ ప్రాబ్లమ్స్ ఇంకోళ్ళకి చెప్పుకోవద్దు, వేస్ట్ చెప్పటం. మిగతా వాళ్ళందరూ హ్యాపీ అయిపోతారు, వీడికి ప్రాబ్లం ఉంది. సో ఎవరికి చెప్పకుండా నాకు నేను చెప్పేసుకుంటే పని అయిపోతుంది కదా. సో అంటే ఇంత కామ్ గా సైలెంట్ గా ఉండే ఒక స్కూల్ స్టూడెంట్ కాలేజ్ కి వెళ్ళిన తర్వాత రెబల్ ఎలా అయ్యారు? కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలేజ్కి వెళ్ళలేదు. ఓకే, అంటే కాలేజ్కి వెళ్ళటం, స్ట్రైట్ గా హాస్టల్కి వెళ్ళిపోవడం, ఫ్రెండ్స్ రూమ్ లో కూర్చోవటం, ఏదో పనులన్నీ చేయటం, మళ్ళీ ఈవినింగ్ వచ్చేయటం. ఒకే ఒక క్లాస్కి వెళ్ళా. 3 ఏళ్లలో ఒక క్లాస్కి వెళ్ళా. అది కూడా బీకామ్కి వెళ్ళా, ఏ క్లాసో తెలియక. అక్కడ ఫిజిక్స్ జరుగుతుంటే వచ్చేసారంట బయటికి. ఇది రౌడీజం. ఇది ఏంటంటే యంగ్ బ్లడ్. సరే, ఎట్లా స్టార్ట్ అయిందంటే, మామూలుగా చిన్న బడ్డీ కొట్టు ఉండేది బయట. టీ తాగుతున్నాను, ఎవడో రిక్షా వాడు వచ్చి రే నాకు లడ్డు కొనిపెట్టు అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. పైన చూసి ఆ ఫ్లైట్ కొనిపెట్టు, నీకు లడ్డు కొనిపెడతాను. ఒక్కడ బీకాడు అని కొట్టాడు. సరే పడిపోయా. ఆ తర్వాత మళ్ళీ గ్యాంగ్ ఫామ్ అయింది. కొట్టుకోవడం అట్టా అయింది. ఆ అమ్మాయిల విషయంలో ఎలా ఉంటాయి సార్? ఎవరికైనా ప్రపోజ్ చేశారా కాలేజ్ లో ఉన్నప్పుడు? లైఫ్ అంతా చేస్తూనే ఉంటా. చిన్నప్పటి నుంచి నాకు ఆడాలంటే ఇష్టం. చెప్తున్నా కదా, విత్ రెస్పెక్ట్ ఐమ్ టాకింగ్. లెట్ us not, there is a difference between womanizing and flirting and romancing. సో కాలేజ్లో కానీ ఎప్పుడైనా కానీ ఎప్పుడు కనెక్ట్ అయినా ఇట్ వాస్ నాకు ఏదో నచ్చాలి. ఐఎమ్ నాట్ ఎ మెకానికల్ పర్సన్. నచ్చితే బాగున్నావు అంటే తప్పే ఉందా అంటూ అప్రిసియేషన్. ఆ తర్వాత అట్లాగే గర్ల్ ఫ్రెండ్స్ అయ్యేవారు. ఇక ప్రపోజ్ చేసిన ఫస్ట్ వ్యక్తి రిజెక్ట్ చేశారు అని మాకు తెలిసింది. లేదే, లేదు, మా అమ్మ రిజెక్ట్ చేసింది. మా అమ్మ ఆ పిల్ల వద్దంది.
కాలేజీలో చేసే పనులు అంటే మీరు క్లాస్కి వెళ్ళలేదు కదా, అప్పటి కాలంలో రాకెట్లు వేసేవాళ్ళంట, ఇప్పుడు కాలంలో వేయట్లేదు. మీరు ఎప్పుడైనా రాకెట్ వేశారా? లేదు, లాకెట్లు అట్లాంటి ఎప్పుడు అది చేయడం కూడా రాదు నాకు ఇప్పుడు. సార్ క్లాస్మేట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరికైనా వచ్చా రాకెట్ చేయడం? ఓదాలుగా ఊదేది చిన్నప్పుడు సార్. వద్దాలా? ఇట్లా అది చిన్నప్పుడు సార్. ఇది ఓకే. ఇలా కూడా ట్రై చేద్దాం. ఓకే, రెడీ? ఓకే. వెరీ గుడ్. నాదే దూరం వెళ్ళింది. నెక్స్ట్ ఇది కాలేజ్ స్టైల్ సార్. ఊదాలి సార్. ఉఫ్ఫు 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 ఉఫు ఉఫు. ఓకే. ఓకే. సో కాలేజ్లో ఉన్నప్పుడు నేను కూడా ట్రై చేశాను సార్ ఇవన్నీ. సో ఒక్కొక్కటి ట్రై చేసినప్పుడు ఒక్కొక్కటి పడేది. సో దాని తర్వాత ఓహో ఇవి చేయకూడదని నాకు తర్వాత తెలిసింది. సో కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత 12 years ఆఫ్ ఏజ్ అంటే కాలేజ్ ఆ టైంలోనే నాకు తెలిసి అమ్మగారు ప్రామిస్ తీసుకున్నారు అనుకుంటా మీ దగ్గర, ఇండస్ట్రీ వద్దు నాన్న, యాక్టర్ అవ్వద్దు అని ప్రామిస్ ఇస్తారు. ఎందుకని అలా ప్రామిస్ తీసుకున్నారు? నా ప్లేస్ కూడా కరెక్ట్ గా గుర్తుంది. ఎగ్జాక్ట్ స్పాట్ బాల్కనీకి తీసుకెళ్లి చెప్పింది, సినిమా ఇండస్ట్రీ మాత్రం వద్దు, ఇంకేమన్నా ఆలోచించు. వాళ్ళు ఫస్ట్ నుంచి అమ్మకి నా మీద అన్ని రకాల అపనమ్మకాలు ఉన్నాయి. వీడు సినిమాల్లో చేరతాడు, అందుకని అమెరికా కూడా పంపించలేదు. ఏ తెల్లమ్మైనా చేసేసుకుంటాడు, ఇట్లాంటి డౌట్లన్నీ ఉండి సినిమాల్లోకి అమ్మకి బేసిక్ గా ఇష్టం లేదు. ఆ ఇండస్ట్రీ అనేది షీఈ్ నాట్ కంఫర్టబుల్. సో అది వెళ్తే చెడిపోతాను అనే ఒకే ఒక ఫీలింగ్ తనకి. సో దాని తర్వాత వాజ్ ఇట్ అన్ ఓవర్ నైట్ డెసిషన్? ఒక రోజు రాత్రి కూర్చుని మీకు మీరు ఆలోచించుకుని మార్నింగ్ లేవగానే ఓకే యాక్టర్ అని డిసైడ్ అయ్యారా? యా, దట్స్ వాట్ హ్యాపెన్. దాదాపు 23-24 వరకు, అసలు 24 వరకు ఐడియా కూడా లేదు నాకు. అసలు థాట్ కూడా లేదు. అని బాగుంటానని కూడా అనుకోలే. మిగతా వాళ్ళందరూ చెప్తుంటే ఏదో నాన్నగారు ప్రొడ్యూసర్ కాబట్టి ఏదో అంటారు లేని పట్టించుకోలేదు. తర్వాత పని మీద ఇక్కడ కృష్ణ ఓబరాయ్లో పని చేస్తూ ఉంటే నాగార్జున షూటింగ్కి వెళ్తాను. సడన్ గా అనిపించింది ఒక రాత్రి, దట్ ఈస్ వేర్ ఐ బిలీవ్ ఇన్ టైం. ఏదైనా టైం ఆ క్షణం ఎందుకు తట్టిందో నేను చేయొచ్చు కదా అనే ఫీలింగ్ వచ్చింది. అక్కడి నుంచి ఒక పిచ్చి ఎక్కింది, ఒక వెర్రి లాంటిది స్టార్ట్ అయింది అనమాట. అది అవ్వాల చాలా కాలం, 8 months 9 months పెండింగ్ లో పడింది. ఓకే. అప్పుడు చాలా బాధపడ్డా, బాగా ఏడిసిన రోజులు అయ్యి. ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్, చాలా మంది సినిమాల్లోకి రావాలని కోరుకుంటారు, వాళ్ళ ఫీలింగ్ నాకు అర్థం అవుతుంది. నేనే ఒక స్టార్ సన్ అయ్యుండి అంటే ఎంటర్ అవ్వలేని పరిస్థితి. నాన్నగారేమో ఎంకరేజ్ చేయరు, అమ్మేమో వద్దంది, అక్కడేమో మాట ఇచ్చాం. సో ఇది జరగట్లేదు, అమెరికా వెళ్ళి చదువుకోవడానికి కాదు, అమెరికా వెళ్ళడానికి. బట్ అక్కడికి వెళ్ళడం లేదు. సరే ఏది జరగట్లేదు, ఈ బబుల్ కూడా ఎంత ఉంది, బబుల్ బర్స్ట్ అయిపోతుందా అనే ఫీలింగ్ ఉండేది. ఒకవేళ నాకు అనిపించింది అంటే మీరు ఇలా ఒక రోజు పొద్దున్న లేచాక నేను హీరో అవుదాం అని డెసిషన్ ఎలా తీసుకున్నారో, అలా ఒకవేళ మీరు లేచినప్పుడు మీరు జగపతి బాబు కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేచారు, మీరు లేస్తే మీరు ఆర్జీవి, ఏం చేస్తారు? ఫోన్ చూస్తుంది. ఒకవేళ మీరు పొద్దున్న లేస్తే శృతి హాసన్, మై లిటిల్ సిస్టర్ శృతి. నేను శృతి, ఐ డోంట్ నో, తను ఎక్వేరియన్ నేను ఎక్వేరియనే. సో ఇద్దరికి కొంచెం మెంటల్ ఉంది. పొద్దున్న లేస్తే ఏదో మెంటల్ పనే చేస్తాను గ్యారెంటీగా. ఓకే. ఇంకేం అడగచ్చు? పొద్దున్న లేస్తే ఎవరి కింద మారచ్చు? ప్రదీప్ అయితే ఏం చేస్తారు మీరు? వెంటనే మళ్ళీ పడుకుంటారు ఆయన. గుడ్. సో అలా డిసిషన్ తీసుకున్న మీరు ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సింహస్వప్నం అనేది ఫస్ట్ సినిమా. సింహస్వప్నం. జగపతి బాబు అనేవాడు ఉన్నాడు అంటానికి ఒక జగన్నాటకం సినిమా. అసలు అప్పుడు దాకా ఎవడో కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ సింహస్వప్నం రిలీజ్ అప్పుడు నేను బ్రదర్ థియేటర్లో ఉన్నాడు, నేను కార్లో ఉన్నాను. అప్పుడు మార్నింగ్ షో అయిపోయింది, మ్యాట్నీకి వెళ్ళాం నెల్లూరులో. సో ఆ అద్దం దింపి పక్కన కిళ్ళి పాన్ షాప్ ఉంటే అడిగా, సినిమా ఎట్టా ఉందన్నారు ఆయన. నీ మొహలాగా ఉందన్నట్టు. సో అక్కడే ఒక స్ట్రోక్. జగపతి బాబు అనేవాడు ఉన్నాడు అంటానికి జగన్నాటకంతో స్టార్ట్ అయ్యి పెద్దరికం 100 days ఫిల్మ్ అవటం రత్నం గారి డైరెక్షన్ లో ప్రొడక్షన్ అయింది. ఆ 100 days షీల్డ్ అనేది నాకు ఇట్స్ మెమరీ, బికాస్ ఆ రోజుల్లో 100 days షీల్డ్స్. ఈ లోపల ఇన్సిడెంట్ ఏంటి, నేను సినిమాల్లో చేస్తున్నానని మా అమ్మ దాదాపు సంవత్సరాలు మాట్లాడటం మానేసింది. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, సిగరెట్ కాల్చానని 2 సంవత్సరాలు మాట్లాడలేదు, మందు కొట్టానని 2 సంవత్సరాలు మాట్లాడలేదు. ఎవరో గర్ల్స్ చూసింది బయట రోడ్డు మీద, నేనేం చేయట్లా, సినిమాకి తీసుకెళ్తున్నానని, అప్పుడు మానేసింది. సో ఈ హిస్టరీ అంతా జరిగిపోయింది. నాన్నగారు పాప ఎన్నో అటెంప్ట్లు చేసి హిట్లు ట్రై చేశారు, రాలేదు. అప్పటికి 100 days షీల్డ్ నాన్నగారిని చూసి అప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చింది. ఆయన కోసం ఈ 100 days షీల్డ్ వచ్చిందని ఐ వాజ్ వెరీ హ్యాపీ. And the journey went on. I think 7th state Nandi award kodam, 2 సార్లు ఫిల్మ్ ఫేర్ అందుకోవడం. You have done wonderful job. And I always remember గాయంలో సాంగ్ అలుపు అన్నది ఉంది. There is no stop. There is అలుపు లేదు. మీరు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నట్టు. నేను ఎందుకు అంటున్నానంటే, మా అందరికీ జగపతి బాబు గారు అంటే ఇట్స్ అ ఫ్యామిలీ నేమ్.
సో అలాంటి టైంలో మీరు అంతపురం లాంటి సినిమాలో యాక్ట్ చేయడం అంటే హౌ వాజ్ ఇట్ పాసిబుల్? నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ద రూల్స్ అనేది ఐ లైక్ ఇట్. నంబర్ 1. నంబర్ 2, ఇది చేస్తేనే చూస్తారు అనేది మన భ్రమ. అది చాలా మంది ఫ్యాన్స్ మీరు సూసైడ్ చేసుకుంటాం అన్నారు ఆ క్యారెక్టర్ చేస్తే. ఇంత పెద్ద హీరో అంటే ఐ వాజ్ డూయింగ్ వెల్. అప్పుడు ఏం జరగదయ్యా చెప్పండి నా మాట ఏనండి అనేది నేను చెప్పి చాలా స్ట్రాంగ్గా కూర్చున్నా దానిపైన. అండ్ ఇట్ క్రియేటెడ్ ఎ ట్రెండ్. దానికి అవార్డు వచ్చింది, అప్రిసియేషన్ వచ్చింది. ఇప్పటికీ నా బెస్ట్ ఫిల్మ్ అంతపురం అవుతుంది. ఏంది మీ తర్వాత షారుఖ్ ఖాన్ గారు ఆ క్యారెక్టర్ చేయడం? షారుఖ్ ఖాన్ గారు చేయటం అండ్ ఆయన ఒక సూపర్ కామెంట్ చేశారు, విచ్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ ఎవర్ రిసీవ్డ్. అండ్ లాస్ట్ షాట్ చేస్తా వంశీతో అన్నారంట, చచ్చిపోయే షాట్. చచ్చిపోతే ఆ షాట్ చేసి 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 ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దట్ డిడ్ అన్నాడు. ఇట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్. సో ఆయన అంత గొప్ప మాట అంటాం అనేది ఇట్స్ అ క్రెడిట్. ఐ టేక్ ఇట్. హీరో ఇమేజ్ ఉన్న మీరు ఒక విలన్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీబడి స్టార్టెడ్. ఎడ్డం కూడా యాక్చువల్లీ ఇట్ హ్యాపెన్. నేను చాలా క్యాజువల్గా ఫోటో షూట్ అంటే ఖాళీగా ఉన్నా 3 years. అలా ఎంత ఖాళీగా ఉన్నానంటే బయట తిరిగే ఉన్నా, కర్ర పట్టుకుని అటు ఇటు నడుచుకుంటా. ఆటోలో ఎవడో వెళ్తా ఉన్నాడు, ఆటో వెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఒక బంటాడు ఒకటి దిగాడు. వాడు దిగి మీతో మీరు నాకు సినిమాలో క్యారెక్టర్ చేస్తారా అన్నాడు. మీరు ఎవరంటే నేను ప్రొడ్యూసర్ అన్నాడు. సరే బాగానే ఉంది. హీరో ఎవరన్నా? నేనే అన్నాడు. వాడు హీరో అంట. నేను అంటే ఎంత పనికి రాకుండా పోయానా నేను? రోడ్డు మీద వెళ్తా ఆటోలో దిగి మళ్ళీ ఆటోలో దిగి నేనే హీరో పేరే. సరే ఆ టైంలో ఫోటో షూట్ చేద్దామని వన్ ఆఫ్ మై రామ్ అని డిజైనర్ ఇప్పుడు తను తీసుకొచ్చాడు. సో సార్ ముందు సాల్ట్ అండ్ పెప్పర్ ఉంది కదా, తీవే ఫోటోలు అంటే వద్దండి హీరోగా చూసి, లేదు ఇదే కావాలి నాకంటే. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దట్. నాకు న్యాచురల్గా ఉండటం ఇష్టం ఉంటుంది. దిస్ ఇస్ మై లుక్, దిస్ ఇస్ మీ. డై చేయవసరలా, షేవ్ చేయవసరలా, హాయిగా ఉంది, ఇది బాగుందంటున్నారు, ఇంకెందుకు గొడవ. ఐ మీన్ అసోసియేషన్ మీ అందరి కో యాక్టర్స్ తో అండ్ స్పెషల్లీ హీరోయిన్ తో యూ హ్యాడ్ అ వెరీ నైస్ హెల్దీ బాండింగ్. అటు యూ వర్క్ విత్ అమని గారు, రోజా గారు, రమ్యకృష్ణ గారు అండ్ స్పెషల్లీ సౌందర్య గారు. సౌందర్య ఇస్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐ వోంట్ సే వాజ్, షీ ఇస్. అండ్ ఆమెతో పాటు తన బ్రదర్ అమర్, ఇద్దరు గ్రేట్ ఫ్రెండ్స్. రకరకాలుగా అనుకోవచ్చు, నాకు రకరకాల నంబర్ ఆఫ్ ముహూర్తాలు పెట్టేశారు, మాకు పెళ్లిళ్ళు చేశారు, అన్ని వేరే సంగతి. ఒక రోజు ఇంట్లో కూర్చుంటే వైఫ్ పక్కన ఉంది, టీవీ చూస్తున్నా. ఫ్యాన్స్ ఎవరో ఫోన్ చేసి మీ పెళ్లి అంట కదా 12:35 కండి. 12:30 అయిందని నేను వైఫ్తో కూర్చుని ఉన్నాను ఇక్కడ, నా పెళ్లి ఏంటని. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ సౌందర్య అందరినీ దగ్గరికి రానిచ్చేది కాదు. సో నాకు లక్కీలీ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యామిలీ వెరీ వెల్. సో ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హర్. సో తనంటే విపరీతమైన ఇష్టం బికాజ్ ఐ రెస్పెక్ట్ హర్ బికాజ్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్స్. తను పెద్ద యాక్టర్స్ అయినప్పుడు కూడా ఇద్దరు రోడ్ల మీద తిరిగేసేవాళ్ళం. జనాలు వస్తే తను ఇంకా చాలా పాపులర్ నాకంటే కూడా. జనాలు వచ్చిన ఎంత బాగా చిన్న పిల్లల్ని, పువర్ పీపుల్ని, వాళ్ళందరినీ అన్నీ నాకు నచ్చినాయి. సో అమ్మని ఎందుకు మెన్షన్ చేస్తానంటే, నేను సౌందర్య నేను మలేషియాలో మసాలా దోశ తింటా ఉన్నా వైఫ్తో. అప్పుడు బ్రదర్ ఫోన్ చేసి బ్యాడ్ న్యూస్ అన్నాడు. ఏంటంటే సౌందర్య హెలికాప్టర్ క్రాష్లో పోయింది అని. నేనేం మాట్లాడలా. అమర్ బతుకున్నాడో చచ్చిపోయాడా అని అడిగా. ఇమ్మీడియట్గా ఐ న్యూ బ్రదర్ కూడా చచ్చిపోయి ఉంటాడు. చెప్పి అమర్ చచ్చిపోయి ఉంటే నాకు ఫోన్ చేయ మాకు అని చెప్పేసి పెట్టేశాను. నా వైఫ్ గొప్పతనం ఇక్కడ ఏంటంటే, తను ఇమ్మీడియట్గా ఏమండి మీరు ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోండి, నేను మీ వెనకాల టికెట్లు లేవు. నేను చెప్పా ఓకే లిసన్, దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఓ వైఫ్కి థ్రెట్టే కదా. బట్ అలా ఆలోచించకుండా మంచిగా ఆలోచించి తను చెప్పింది. సో నేనేం చెప్పాను, ఆల్రెడీ ఫ్రెండ్ అనేవాళ్ళు ఒకళ్ళు పోయారు. ఇప్పుడున్న ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో నేను ఫ్లైట్లో వెళ్తే నా ఫ్లైట్ క్రాష్ అయినా నీ ఫ్లైట్ క్రాష్ అయినా మళ్ళీ విల్ మిస్ సంబడి, ఐ విల్ గో విత్ యూ ఓన్లీ అని చెప్పేసి మీ ఉత్తరం అట్లా. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో సౌందర్యతో ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ రియలీ గుడ్. సముద్రం అనే ఒక షోని ప్రిపేర్ చేస్తున్నారు అని మేము విన్నాము. సో వాట్ ఈస్ సముద్రం? ఇట్స్ అ షో. నా 53-54 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్ ఇట్ విత్ పీపుల్. మనుషులందరూ ఒకటే. మేము స్టార్స్ కాబట్టి ఎక్కడో నక్షత్రాలు ఎక్కడో ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకేంటి అనేది కాదు. మాకు కష్టాలు ఉంటాయి, మాకు సుఖాలు ఉంటాయి. ఇప్పుడు హీరోగా ఒక గోడ కనపడతా ఉన్నా, ఎదురుగుండా ఒక గోడ ఉంది, వెళ్తే గుద్దుకుని తల దెబ్బ తగులుతుంది. సో ఏం చేయాలి, అటు ఇటు చూశాను, యూటర్న్ తీసుకున్నాను, ఒక డోర్ కనపడింది, ఆ డోర్లో దూరాను, అది లెజెండ్ అయింది. సో ఐఎమ్ సేయింగ్ అందరికీ ఆపర్చునిటీ వస్తుంది, బ్యాడ్ టైం కూడా బ్యాడ్ టైం వస్తుంది. ఈ మొహం ఎంతసేపు చూస్తామని అది పోతుంది. సార్ సో మనం ఇప్పుడు లెజెండ్ అనే టాపిక్ వచ్చాము. ఇట్ ఈస్ డెఫినెట్లీ కొత్త స్టైల్ ని స్టార్ట్ చేశారు. అండ్ హౌ ఇస్ ఇట్ బీయింగ్ విలన్ యాక్చువల్లీ ప్రదీప్, వెరీ ఫ్రాంక్లీ ఒక కసితో చేసిన సినిమా అది.
చేసేటప్పుడు నేను చేసిన కొన్ని సీన్స్ కి అద్రిత్రిగాడ సడన్ గా 2:33కి కరెక్ట్ గా ఆ టైంకి లేచేవాడిని. బోర్ నేడిచేవాడిని. నేనేంటి ఇంత క్రూరంగా ఉన్నాను, ఇది నా క్యారెక్టర్ కాదు, బట్ ఐ హ్యావ్ టు యాక్ట్, దిస్ ఇస్ మై లైఫ్ అని చెప్పి అట్లా చేశాను సినిమా. ఎప్పుడు వెరైటీ కోరుకునే మీరు అంతా ఒక కొత్త స్టైల్లో ఉంటుంది. సో నేను కూడా మీరు వస్తున్నారంటే ఇంకొంచెం కొత్త స్టైల్లో ఆలోచించాను. నా దగ్గర కూడా వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీలో యాక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది? ఓకే రైట్, ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. హూ ఇస్ దట్? ఇట్స్ ఎ సర్ప్రైజ్. చరిత్ర అంటే మాది, చరిత్ర రాయాలన్నా దాన్ని తిరగ రాయాలన్నా మేమే. బ్లడీ ఫూల్స్. దంకి చీర కట్టె ముద్దుగుమ్మ, చిక్కవమ్మ దక్కవమ్మ. నీకు ఈ స్కిట్ లో సాంగ్ లేదు? మాకు తెలియదు, మాకు తెలియదు. నువ్వు చెప్పిందల్లా ఈ స్కిట్ లో అది కాదు. నువ్వు జింక ముందు ఊదు, నా ముందు కాదు. నేను కొన్నాక ఒక భార్య కావాలి. మన కడుపులో మొత్తం కూతురొద్దు. అది నా డైలాగ్, ఇక్కడ ఉన్నది నేను, అందుకే నేను చెప్పా. నన్నే టచ్ చేస్తావా? నన్నే టచ్ చేస్తావా? నన్నే టచ్ చేస్తావా? నాకు తిక్కలేదు అనుకో. నీకు తిక్కలేగా ఏమో, కానీ నాకు 24 hours ఆన్ లోనే ఉంటుంది. ఈ జిత్తు మాలడు మంచిగా కాళ్ళంద తినం, కాళ్ళంద బతకం. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడం వాడుతున్నాం గోబే. షూటర్ని కాల్చి పాడేస్తా. చంపేస్తావా? చంపేస్తా. చంపేస్తా. సూపర్, థ్యాంక్ యూ రోహన్ అండ్ థ్యాంక్ యూ సత్యనారాయణ రాజు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, సూపర్. ఇది ఇప్పుడు జూనియర్ సీనియర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక్కసారి చంపేస్తా లేకపోతే చస్తా. మా ఇంట్లో కారం లేదే తిన, అహంకారం లేకుండా బతకం. చంపేస్తా లేకపోతే చస్తా. కాళ్ళని బతుక చంపుతా లేక చేస్తా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సత్యనారాయణ రాజు. థ్యాంక్స్ అలాట్. అండ్ మీరు వస్తున్నారని తెలిసి సరదాగా లెజెండ్ లో ఒక చిన్న సీన్ చేయడానికి వీళ్ళిద్దరూ వచ్చారు. వెరీ స్వీట్, వెరీ వెరీ స్వీట్. థ్యాంక్ యూ. కొంచెం గట్టిగా చెప్పండి. కమాన్.
సో బుల్లి బాలయ్య బాబు, బుల్లి జగపతి బాబు వచ్చి సూపర్ గా పర్ఫామ్ చేశారు. Super గా. అండ్ ఆ మాట అంటుంటేనే డైలాగులన్నీ. సో మా గ్యాంగ్ అన్నమాట, నా టీం వాళ్ళంతా. వెరీ క్యూట్ గ్యాంగ్. అండ్ అలాగే ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇప్పుడు చాలా సార్లు చాలా మంది మీకు క్వశ్చన్లు వేస్తారు, మూవీ ప్రమోషన్ అవ్వచ్చు, చాలా చోట్ల కొనేసి. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఉంది, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. నేను ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాను మీకు, అండ్ ఇక్కడ బాక్స్ లో నెంబర్స్ ఉంటాయి. సెలెక్ట్ నెంబర్, ఆ నెంబర్ వెనకాల ఏ యాక్టర్ వస్తే ఆ యాక్టర్ కి క్వశ్చన్ ని రిలేట్ చేసి మీరు ఆన్సర్ చెప్తారు. ఓకే, రెడీయా? ఓకే, సో లెట్స్ సీ యువర్ ఫస్ట్ క్వశ్చన్. నేను తీసేచ్చా? గో హెడ్. నాన్ స్టాప్ గా 3 కాంప్లిమెంట్స్ ఇవ్వాలి ఇప్పుడు వచ్చే యాక్టర్ కి. సో నెంబర్స్ ప్లీజ్. సెలెక్ట్ నెంబర్. 6 నెంబర్ ఏ యాక్టర్? సమంత. ఆఫ్ కోర్స్ వెరీ ప్రిటీ, అందరికీ తెలుసు. రెండోది వెరీ జనరస్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్, ఎక్సలెంట్ యాక్ట్రెస్. అంటే జగత్ బాబు గారి ఉద్దేశంలో మిగతా వాళ్ళు ఎవరిలో లేని క్వాలిటీస్ సమంతలో ఉన్న క్వాలిటీస్ ఈ 3 అని చెప్తున్నారు, అంతే కదా సార్? ప్రస్తుతం నాకు చూపించింది వచ్చి సమంత. ఓకే, అందరినీ చూపిస్తే అప్పుడు సెలెక్ట్ చేసి అనొచ్చు. ఇరికిద్దాం ట్రై చేస్తున్నాను, మీరేం టెన్షన్ పడకుండా ఇరికిచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద నెక్స్ట్ పిక్చర్ మీరు సజెస్ట్ ఎ రీమేక్ ఆఫ్ యువర్ మూవీ. ఏ మూవీ? 10. రైట్, 10. సాయిధరం తేజ్, మీ మూవీస్ లో తను ఏది రీమేక్ చేయొచ్చు? అంతపురం. అంతపురం. ఎందుకు సార్? ఆ క్యారెక్టర్ కి ఇప్పుడు గెటప్ చూస్తుంటే తెలుస్తుంది ఒకటి, రెండోది ఆ వైల్డ్నెస్, ఆ క్రేజీనెస్, ఆ వైల్డ్నెస్ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. సో హౌ వాజ్ ఇట్ మీరు వర్క్ చేయడం? పిల్ల నువ్వు లేని జీవితం అండ్ విన్నర్. వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ స్వీట్ కిడ్. అండ్ ఆల్వేస్ ఈజ్ లైక్ లాఫింగ్ అండ్ లాఫింగ్, నవ్వుతూనే ఉంటాడు. నవ్వటం కూడా ఒక 5-6 నిమిషాలు నవ్వుతాడు, టేకుల్లో కూడా నవ్వుతూనే ఉంటాడు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్. నెక్స్ట్ వచ్చే పిక్చర్ వాళ్ళ లైఫ్ లో ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు? 1 చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ దెమ్. వెరీ డిఫికల్ట్. నేను ఎవరిని చెప్తాను మధ్యలో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫర్ సపోజ్ ఐ విల్ ట్రై. ఓకే, ఐ యామ్ నాట్ ప్రామిసింగ్. 7. ఓకే, యంగ్ టైగర్ ఎన్టీఆర్, our favorite. ఎందుకో తారక్ అనుకున్నా వస్తాడు అని. నాన్నకు ప్రేమతో ఏమి నథింగ్, అసలు ఏమి చేంజ్ చేయకూడదు. మై తమ్ముడు ఇస్ టూ గుడ్. దేర్ నథింగ్. అంటే ఒక సరదాగా ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆ నాన్నక ప్రేమతో ఒప్పేసుకుని సినిమా షూటింగ్ కూడా ఒక రోజు అయిపోయింది. సుకుమార్ ఏదో చెప్తా ఉంటాడు, మనకి ఎక్కువ అర్థం కాదు. సో సుకుమార్ ఒక సీన్ చెప్పగానే, చాలు సుక్కు నువ్వు బాగా తీస్తావని తెలుసు, నువ్వు కథ అవసరం లేదు అని నేను వినలా. మనాడు దిగాడు ఇండియా నుంచి. దిగి రాగానే బాబు కథ చెప్తానని చెప్పి కూర్చుని, ఆ ఎదవ బాబు ఎంత ఎదవంటే నన్నే ఆ క్యారెక్టర్ గురించి చెప్పేపాటి, ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారా బాబు, నేను ఇప్పుడు లండన్ లో ఉన్నాను, కమిట్ అయిపోయాను, ఎట్టా పారిపోవాలి ఈ సినిమా నుంచి అని ఇన్ని స్కీములు వేసా. దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నెక్స్ట్ డే యాక్ట్ చేయలేకపోయా. సుకుమార్ డిసప్పాయింటెడ్, నేను డిసప్పాయింటెడ్. ఏం చేద్దామని, సరే ఓ ఫ్రెండ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్రెండ్ ఉంటే ఫోన్ చేస్తే, నోరు మూసుకుని చెయ్యి, ఒప్పుకున్నావు, నీ బెస్ట్ చెయ్యి అంటే, దట్స్ హౌ నాన్నక ప్రేమతో వర్క్ అవుట్. అండ్ ఇట్ జస్ట్ వండర్డ్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈసారి ఇందాకట్లాగే కొంచెం ట్విస్ట్. 1 క్వాలిటీ యూ విష్ టు గివ్ ఆర్ షేర్. మీదో ఉన్న క్వాలిటీ వాళ్ళకి ఇద్దాం. ఓకే, నెంబర్ ప్లీజ్. అంటే వాళ్ళకి లేదన్నట్టుగా. అమ్మా, ఆ క్వశ్చన్ అంత ఎతికారైనా. 11. రామ్ చరణ్ చేయబోతున్నాను సినిమా దాంతో, సుకుమార్ది. ఐ విల్ జస్ట్ గివ్ మై లవ్ టు హిమ్. He's a sweetheart. Yeah. So definitely, and very soon. Yeah, కాంబినేషన్ కావలేదు, బట్ ఎక్కడికి వెళ్ళినా వీ హ్యాడ్ లిటిల్ టైమ్ అయినా క్వాలిటీ టైం వీ హ్యాడ్. That's awesome. Good luck, sir. థ్యాంక్ యూ. సో ఆయన స్వీటు, మీరు డబల్ స్వీటు. నెక్స్ట్ క్వశ్చన్ కోసం ఇదంతా ప్యాంపరింగ్. విచ్ ఆఫ్ యువర్ కో ఆర్టిస్ట్ రిజంబుల్స్ దిస్ న్యూ జనరేషన్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్? అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పిక్చర్ ఏదైతే ఉందో, వాళ్ళు మీరు అప్పటి మీ కో ఆర్టిస్టులతో ఎవరితో మ్యాచ్ అవుతారు? నెంబర్ 12. రకుల్ ప్రీత్ సింగ్, మీరు యాక్ట్ చేసిన హీరోయిన్స్ లో మీ హీరోయిన్స్ లో ఎవరు? ప్రియమణి. ఎనర్జీ ఇప్పుడు ఆడు అసలు మామూలుగా ఫుల్ ఆన్ ఎనర్జీలో ఉంటారు ఇప్పుడు. అండ్ దిస్ గర్ల్ ఇస్ అన్బిలీవబుల్ ఎనర్జీ. ఈ బండిల్ ఆఫ్ జాయ్ అంటారో ఏమంటారో తెలియదు. ఎంత షూటింగ్ నుంచి వచ్చినా 1 hour నాట్ అ మినిట్ గ్యాప్ తో మినిమం చేస్తానే ఉంటుంది. ఒక వైల్డ్ గా చేసేస్తుంది, మొత్తం ఎంతో తడిసిపోయి ఉంటుంది. ఎవ్రీ డే షీ ఎంజాయ్స్ వర్కింగ్ అవుట్, షీ ఎంజాయ్స్ ఫుడ్. బాగా తింటుంది, బాగా వర్కౌట్ చేస్తుంది, ఫిట్ గా ఉంటుంది, ఆల్వేస్ ఎనర్జెటిక్ అండ్ వెరీ ఫ్రెండ్లీ.
సో ఇప్పుడున్న అందరు యాక్టర్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కదానికే ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంది అని అంటున్న జగపతి బాబు గారు. రాసుకోండి రా. అందరికంటే ఉంది డెఫినెట్ గా. అందరికంటే ఉంది. అరే ఇది కూడా యాడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ లో రేపు ఉంటుంది సార్. ఓకే, ద లాస్ట్ క్వశ్చన్. వన్ థింగ్ హీ ఆర్ షీ షుడ్ చేంజ్. నెంబర్ 5. గుడ్ వన్. వన్ థింగ్ హీ షుడ్ చేంజ్. మూడ్ స్వింగ్స్. తొందరగా మూడ్ మారిపోతుంది. నాకు ఇక్కడ ఎవరు ఒకళ్ళు నచ్చపోయినా మూడ్ మారిపోతుంది. సార్ ఇప్పుడు పరిస్థితి ఓకే బాగుంది. ఇప్పుడు ఓకేగా? బాగుంది, చక్కగా ఉంది. ఓకే అమ్మయ్య. అరే మీరేం మామూలు నవ్వుతూ ఉండండి అందరూ. జాగ్రత్త. రెండోది విపరీతమైన మతి మరుపు. అంటే మనుషులు గుర్తుండరు, పేర్లు గుర్తుండరు. సార్ ప్రదీప్ ఓకే. అయ్యయ్యో. మూడోది అసలు జాగ్రఫీ డైరెక్షన్స్ తెలియదు. ఇప్పుడు నన్ను వదిలేస్తే నా ఇంటికి వెళ్ళలేను. నాకు అది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సంబంధం లేదు అసలు. అంతా మందే. జగమంతా జగవంత. సూపర్ ఆన్సర్స్. ఎస్, వెల్ ప్లేడ్. ఓకే, సో యాక్టింగ్ ఏదైనా హోంవర్క్ కానీ రీసెర్చ్ కానీ ఎప్పుడైనా ఏదైనా క్యారెక్టర్కి మీరు ప్లే చేయాల్సి వచ్చిందా? లేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ నాకు నేను ఎలా యాక్ట్ చేస్తాను నాకు తెలియదు. నా యాక్టింగ్ నాకు తెలియదు. అప్పుడు ఆ మూమెంట్లో ఏం ఫీల్ అయితే అది చేసేస్తాను. జనరల్గా మళ్ళీ రీటేక్లో వచ్చినప్పుడు బాగుంది ఇంకా అదే చేయండి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకంటే ఇంకోటి చేస్తాను, అది మారిపోతా ఉంటుంది. ఒకే ఇది అనేది ఉండదు. నంబర్ 1. నంబర్ 2, డైరెక్టర్ ఇస్ ఆల్వేస్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. డైరెక్టర్ ప్రాపర్గా ఉంటే అది మనం ఏం చేయవలసిన లేదు, వాళ్ళు చెప్పింది చేస్తే చాలు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్. సో మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, యాక్టింగ్ స్కూల్ ఒకటి ఉంది సార్. Okay. నేను ఇక్కడ చాలా మంది యాక్టర్స్ ని ట్రైన్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇక్కడ నుంచి ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళి సూపర్ స్టార్స్ అవుతూ ఉంటారు. వెరీ నైస్. బేసిక్ గా ముందు సూపర్ స్టార్స్ ఉంటారు, సూపర్ డూపర్ స్టార్స్ అవుతూ ఉంటారు బయటకు. చాలా మంది లైక్ మై ఫేవరెట్ సమంత, తమన్నా, వీళ్ళంతా మై డార్లింగ్. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు పెళ్ళి అవ్వలేదు ఇంకా. ఇట్ ఇస్ కాల్కేస్తే మెడకేస్తున్నారు ఈయన, నాకు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు రోజు వాడుకలో ఉండే భాషలో కొన్ని పదాలు ఉంటాయి, మన ఇద్దరికి మాటలు లేవు. మీరు హావభావాలు వ్యక్తపరిచి నాకు అదేంటో చెప్తే చాలు. ఓకే ఓకే, డాడీ గెట్ ద ప్యాడ్. సో సార్ ఇప్పుడు ఇక్కడ ప్యాడ్లో ర్యాండమ్ గా షఫల్ అయ్యి వర్డ్స్ డిస్ప్లే అవుతుంది. సో నేను ఆ వర్డ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఏ విధంగా మీకు మాట్లాడి చెప్పలేను అదేంటో, నా యాక్షన్స్ బట్టి మీరు గెస్ చేస్తారు. ఓకే, అది అయిపోయాక మీ ఛాన్స్. ఓకే, రెడీ? పెళ్ళి ఫస్ట్ నైట్. వాట్ సార్ యూర్ టాకింగ్ టు బ్యాచులర్? బ్యాచులర్ కాబట్టి ముహూర్తం, పెళ్లి మంత్రాలు, సినిమా, హీరోయిన్. ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి ఆ సినిమా? ఓ ఏం వదిలితే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు మళ్ళీ అని. ఓకే, నేను పెళ్లి, తాళి, వాట్ ఎవర్, మళ్ళీ బెడ్, ఫస్ట్ నైట్. నేను అనుకున్నా దీన్ని ముట్టుకోగలరు. స్క్రీన్, హీరోయిన్, నాకు నచ్చిన హీరోయిన్ రమ్య, పెళ్లి చేసుకోవడానిక మాట్లాడచ్చు కదా శుభ్రంగా అందించింది ఎవరన్నా. సరే పాస్, ఎవరు ఓడిపోయారు. మిమ్మల్ని గెలిపించడం కోసం నేను ఓడిపోతూనే ఉన్నాను. మీరు అరే అంబులెన్స్ పిలవండి రా. పెళ్ళైన కొత్తలో. ఓకే, మీకు ముందే తెలుసు కదా నాతో ఆడుకోవాలనే కదా. లేదు, దానికే నాకు అంత టైం పట్టింది. దానికే దీనికి నాకు 2-3 days పట్టే ఛాన్స్ ఉంది. ఓకే, క్లౌన్, సర్కస్. బాగా చేశావు, థ్యాంక్ యూ. మనకి జోకర్ విషయాలు బాగా వస్తాయి సార్. గుర్రం, పేక, గ్యాంబ్లింగ్, కెసినో. రైట్ ఆన్సర్. yes.
అవి బాగా వచ్చు మాకు. నాకు అర్థమైంది సార్, ఫస్ట్ కూడా వచ్చు మీకు, ఇవి ఇంత ఫాస్ట్ చెప్తున్నారని నన్ను ఆడుకున్నారు ఓపెనింగ్. ఏ ఏ, ఓ, ఓ. ఆ, ఆ, ఏ, ఏ, ఓ, ఓ, ఆహా, ఆ. చంపేసుకుంటారా? ఏ, ఏ, పొడి చేయడం, ఆ, ఆ, ఏ, ఏ, చూసాడా? ఏ, ఆ. ఓ, ఓ, ఆహా, ఆ. చంపుదా లేకపోతే చస్తా? రైట్ ఆన్సర్. ఓకే, సూపర్. ముందా తీర్థం, తీర్థం ఓకే. టేస్ట్, రుచి, చేతిలో వేసుకునేది తీర్థం. పచ్చడి ఓకే, ఉగాది పచ్చడి. సూపర్. నాకు పులుపు తప్ప మిగతా ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు, ఈ లోపల చెప్పేది సార్. ఓకే, నా టైం అయిపోయింది, ఇప్పుడు మీ ఛాన్స్. చచ్చాను. ఈ కిలకల భాష లాగా నాకు రాదు. మామూలుగా మీరు చేతులు చూపిస్తే చాలు నాకు. ఓకే ఓకే సార్, వచ్చిందా? టెంట్, టెంట్, రెయిన్బో, స్లోప్, వాటర్, వాటర్ ఫ్లో, వాటర్ వెళ్తుంది. ఓకే, సునామీ, జలపాతం, చాలా పెద్ద వాటర్, ఎక్కువ వాటర్, స్విమ్మింగ్ పూల్, దానికంటే పెద్దది వాళ్ళ పెద్దమ్మ, అంత పెద్దది సముద్రం. సూపర్, మీ మనసులాగా. క్రికెట్, అలాంటి స్పోర్ట్, బ్యాట్ ఉంటుంది. గోల్ఫ్, పోలో, వామ్మో, బాస్కెట్బాల్. అది బాస్కెట్ బాల్ ఎట్ అవుతుంది. అంటే బాల్ ఇలా పడి ఇలా తిరుగుతారు, అదే అంది సార్. ఇదేంటిది? బ్యాటా, కింద వంకరగా ఉండేది. గోల్, హాకీ. రైట్, సూపర్. పిక్చర్, సినిమా, కత్తి, ఫ్లాగ్, ఫ్లాగ్ పట్టుకున్నారు. పౌరుషం, వీరత్వం, యాక్టర్. ఓ యాక్టరా, ఓహో, ఈయన జెండా పట్టుకున్నాడు, ఈయన యాక్టరు. అలా వచ్చా వెళ్ళిపోతున్నారు బాబు. ఇస్ ఇట్ రెడ్ ఫ్లాగ్? ఆర్ నారాయణమూర్తి గారు. నిజంగా పాప కష్టమైంది వచ్చింది మీకు చాలా. ఆయన స్టైల్ యూనిక్ అండ్ చాలా చక్కగా స్వీట్ గా, అంటే కుళ్ళు కల్మషం లేని వ్యక్తి. వెరీ సింపుల్ అండ్ ప్లెయిన్. థ్యాంక్ యూ ఆర్ నారాయణమూర్తి గారు ఫర్ ఎంటర్టైనింగ్ us. ఓకే, ఓకే, గీత గీశారు. కబడ్డీ, 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 కబడ్డీ. ఓకే, సూపర్. కోపం అయిపోద్ది సార్, లాస్ట్ కోపం. సింహం, వాళ్ళ కజిన్ సిస్టర్. పులి, పులి, పులి డాన్సా? ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది అనుకుంటా. వెల్ డన్. జగ్గుబాయిని మేము హీరోగా చూసాం, జగ్గుబాయిని విలన్ గా చూస్తున్నాం. జగ్గుబాయిని సముద్రం ద్వారా డైరీలో ముందు పేజీలకు తీసుకెళ్లబోతున్నారు. వాట్ ఎల్స్ జగ్గుబాయి దగ్గర నుంచి మేము ఇంకేం చూడబోతున్నాం? ఇండస్ట్రీ అనేది క్లోజ్డ్ గేట్స్, ఇట్స్ ఐరన్ వాల్. దీనికి డోర్ లేదు, ఎంట్రీ లేదు, చాలా కష్టం ఎంటర్ అవటం. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, దాసరి గారు, చిరంజీవి గారు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చినాళ్ళే. నాగేశ్వర గారు, రామారావు గారు, వాళ్ళందరూ బయట నుంచే వచ్చినాళ్లే లోపలికి. సో అట్టా దర్ ఇస్ అన్లిమిటెడ్ టాలెంట్ అవుట్ సైడ్. నేను పడిన స్ట్రగుల్ ఎవరో పడకూడదని ఐ ఓపెన్డ్ పోర్టల్ కంపెనీ కాల్డ్ CCC.
క్లిక్ సినీ క్రాఫ్ట్ ఇస్ అ టెక్నికల్ నేమ్, బట్ సినిమా ఛాన్స్ కంపెనీ అనేది నా ఉద్దేశం. బయట నుంచి అందరికి పోర్టల్లో పెట్టుకుంటే మేము ఇండస్ట్రీలోకి ప్రమోట్ చేసి ఆల్ ప్రొడ్యూసర్స్కి, ఆల్ డైరెక్టర్స్కి మీ సినిమా ఏంటి నెక్స్ట్, మీ క్యారెక్టర్స్ ఏంటి, మా దగ్గర ఈ క్యారెక్టర్స్ ఉన్నారు, వీళ్ళని పెట్టుకుంటారా, ఏ క్రాఫ్ట్ అయినా ఏ క్రాఫ్ట్ అయినా. సో బికమ్ అ స్టార్ ఇన్ వన్ డే ఫ్రమ్ నోబడీ టు సంబడి అనేది దాని కాన్సెప్ట్. వండర్ఫుల్, సూపర్. ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ మీరు చేసినది, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. ఇందాక మనం అనుకున్నట్టు యు హావ్ సీన్ సో మచ్, చాలా చూశారు మీరు. అండ్ మీతో పాటు వర్క్ చేస్తున్న కో యాక్టర్స్తో రిలేషన్షిప్ గురించి చెప్తున్నారు. హూ ఇస్ క్లోజెస్ట్ టు యూ? యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ్ అర్జున్, హీఈస్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ వైజ్ గా చూస్తే మోర్ దెన్ ఫ్రెండ్లీ, ఐ లైక్ ఎ ఫ్యూ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్తో పని చేయకపోయినా తను ఎప్పుడు కూడా తన జెన్యున్ ఎఫెక్షన్ అనేది ఎప్పుడు కనపడతా ఉంది. సిసిసి గురించి అడిగిన బయట కావాలన్నప్పుడు ఎక్కడో ఉన్నాడు, డార్లింగ్ నేను రాగానే చేసేస్తానే అన్నాడు. రాగానే ఫోన్ చేశాడు, ఏం చేయాలి చెప్పు అన్నాడు. నువ్వు ఏం చెప్పు నేను చేసేస్తానన్నాడు. ఇది మాత్రం చెప్పా, ఇంతే కదా దా చెప్పేసి. అంటే ఫర్ ఎవ్రీథింగ్ దిస్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ప్రభాస్, దో ఐ డోంట్ వర్క్ విత్ హిమ్. ఎవ్రీబడి. మహేష్ బాబు ఆంధ్రుడు అందగాడు శ్రీమంతుడికి, తన ఫాదర్ గా చేయటం ఆ సినిమాలో, అండ్ తను యాక్సెప్ట్ చేయటం అట్లా. అంటే అండ్ ఈజ్ వెరీ విటీ, ఎవరిని వదలడు, అందరి మీద సెటైర్లు వేసేస్తూ ఉంటాడు. క్వైట్ గా ఉంటాడు కానీ అందరి మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు. అట్లా తారక్ అగైన్ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. దో ఎక్కువ మాట్లాడకపోయినా ఎక్కువ టచ్ లో నేను ఎవరితోనూ ఉండను. ఇప్పుడు నీతో తప్పలేదు. ఇప్పుడు హీరోయిన్స్ ఆల్సో ఐడ్ లైక్ టు మెన్షన్, ఐ హ్యాడ్ అ క్రష్ ఆన్ త్రిష, బట్ అది వేస్ట్ అని వదిలేశాను. ఒక సినిమా అన్న ఛాన్స్ దొరుకుతున్నాయో ట్రై చేశాను, కుదరలేదు. ఇట్ డజంట్ స్టిల్. ఓకే, లెట్ మీ సీ. ఐ టోల్డ్ హర్ దట్ ఎనీవే. సో దేర్ ఇస్ నో సీక్రెట్ ఇన్ దిస్. ఏదో లోపల ఏదో నాటినెస్ వచ్చింది. దగ్గర అయిపోయా, నాకు కూడా ఇష్టం ఎప్పుడు సో అట్లా. యా, అండ్ డైరెక్టర్స్ ఆఫ్ కోర్స్ హ్యావ్ టు మెన్షన్ రాజమౌళి గారు. ఆయన రీసెంట్ గా ట్వీట్ చేశాను, ఆయనకి మెసేజ్ పెట్టాను. ఇక ఈజ్ అ గురు ఇన్ సినిమా. ఇక ఆయన అల్టిమేట్. వండర్ఫుల్, సూపర్. సో దిస్ వాజ్ ఆన్ ది యాక్టింగ్ ఫ్యామిలీ. When it comes to the personal family, how was the support? సపోర్ట్ అండ్ లేకపోతే ఇవన్నీ మాట్లాడలేను. ఒకటి మాత్రం ఖచ్చితంగా ఆమెకి తెలుసు, నాకు తెలుసు, నేను ఆమెను వదలను, ఆమె నన్ను వదలదు. సో దేర్ ఇస్ నో రన్నింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సో వీఆర్ టుగెదర్. ఆ అండర్స్టాండింగ్ ఉన్నంత వరకు హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు బాగుంటాయి. So I have a career, I have a wonderful family, I have wonderful parents, my brothers and so many people. అంటే ఇవన్నీ నేను ఎక్కడ నేర్చుకున్న ఒకే ఇన్సిడెంట్లో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మనోహరం సినిమాలో డౌన్ఫాల్లో ఉన్నాను, ఏమైపోతుంది నా కెరియర్, ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంటి అని నేను దాదాపు కళ్ళంట నీళ్ళు వచ్చే పరిస్థితిలో లిఫ్ట్లో వెళ్తుంటే ఒక లేడీ ఒక బేబీతో వచ్చింది, లిఫ్ట్ ఎక్కింది. పాప ఏదో తేడా, ఏంటి మా పాప తేడాగా ఉంది, ఏంటి ప్రాబ్లం అంటే క్యాన్సర్ అయ్యే చచ్చిపోతుంది, విల్ డై ఇన్ అ మంత్ ఆర్ 2. అంటే ఆ తల్లి బాధ ముందు, ఆ పిల్ల బాధ ముందు, ఆ బేబీ బాధ ముందు చూస్తే నన్ను నేను తన్నుకున్నాను. బుద్ధుందా నీకు, కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నాయి, నువ్వు బాగున్నావు, ఫ్యామిలీ బాగుంది, వాట్ ఆర్ యూ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇన్ లైఫ్? ఆ పరిస్థితి రాకూడదు, ఈ పరిస్థితి ఇనఫ్ మనకి. నంబర్ 1. నంబర్ 2, నేను జగపతి బాబు లాగా ఉంటే బాగుండని ఎంతమంది నాకెంత ఉన్నారు, వాళ్ళందరినీ చూసి నేను బతికేస్తున్నాను. వండర్ఫుల్ సార్, వెల్ సెడ్. థ్యాంక్ యూ. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ఓకే ఇన్ ద షో, బట్ నాతో ట్రావెల్ చేసే నా స్టాఫ్, ఐ వాంట్ దెమ్ ఆన్ స్టేజ్. ష్యూర్ సార్, ప్లీజ్. Ravi and makeup man, Chinna my costumer, and Mahesh my manager. If you can ask them to come onto the stage, we'll just have a word with them. కనపడకుండా వీళ్ళందరూ నా హార్ట్కి వెరీ క్లోజ్ పీపుల్. నేను 20 సంవత్సరాలుగా పనిచేస్తాను. 20 years. నా తల్లిదండ్రుల తర్వాత ఈయన సార్ నాకు. థ్యాంక్ యూ. సార్కి ఏ విషయంలో ఎక్కువ ఆనందంగా ఉంటారు, ఏ టైంలో, ఏ మూడ్లో ఎప్పుడు ఆనందంగా ఉంటారు? చెప్పమాకు. నేను ఆ టైంలోనే ఫోన్ చేస్తాను, అందుకని. ఎనీ టైం మనం చాలా చిన్నప్పటి నుంచి సార్ దగ్గర ఉన్నానండి. అనొచ్చులేదు కానీ ఒక తండ్రిలాగా మొత్తం నాకు అన్నీ చూసుకున్నారండి. ఇలాంటి సార్ దగ్గర దొరకటం అదృష్టంగా భావిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తనతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు, తనని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిన వాళ్ళు, తన వెంటగాలే ఉండి అన్ని సమకూరుస్తున్న వాళ్ళని, తన పర్సనల్ స్టాఫ్ని మా అందరి ముందు తీసుకొచ్చి, ఇది మీరు వాళ్ళకి ఇస్తున్న గౌరవం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్ ఆన్ ద షో. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూ బ్రదర్. ఓకే, సో
ఇలా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి వాళ్ళ జగపతి బాబు, వాళ్ళ జగ్గుబాయ్ అంటే చాలా ఇష్టం. సో చాలా మంది చాలా ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నారు. సో ఆస్క్ జగ్గుబాయ్ అని మాకు కొన్ని క్వశ్చన్స్ పంపించారు. సో ఆ క్వశ్చన్స్ మీకు చూపిస్తాను, మీ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ క్వశ్చన్. వన్ బ్యాడ్ హ్యాబిట్ ఇన్ యూ దట్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు క్విట్ బట్ కుడెంట్. స్మోకింగ్. స్మోకింగ్. సో అది మానేద్దాం అనుకున్నారు, కుదర ఏమైనా అటెంప్ట్ చేశారా? లేదు, ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ ఫీల్ గిల్టీ. అంతఃపురంలో నేను కాల్చిన విధానం చూసి చాలా మంది స్మోక్ చేయడం మొదలెట్టారు. సో ఐఎమ్ గిల్టీ అబౌట్ దట్. ఒకటి. రెండోది, ఎస్, స్మోకింగ్ 100% క్విట్ చేయాలి. మొదలెట్టినాళ్ళు మాత్రం ఫ్యాన్సీకో సరదాగానో ఒక సిగరెట్ అనేది ముట్టుకోవద్దనే చెప్తాను. ఇప్పుడు సిగరెట్ అనేది వద్దు, అది ఖచ్చితంగా. ఎందుకంటే మానటానికి ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. సో దట్ ఈస్ వై స్మోకింగ్ ఒక్కటే అందరూ అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేది నాకు. సో లెట్ us ట్రై. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. హీరోలకి తండ్రిగా చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? కొడుకనే. శ్రీమంతుడు చేసినప్పుడు 100% మహేష్ బాబు నా కొడుకునే ఫీల్ అయ్యాను. లేకపోతే పండవ సీన్స్, పండవ కెమిస్ట్రీ తెలిసిపోతుంది. ఇప్పుడు అగైన్ ఇప్పుడు నాగ చైతన్యతో మళ్ళీ చేస్తున్నప్పుడు నాగార్జున కొడుకు నాకు నాగ చైతన్య మరీ చంటోడి నుంచి తెలుసు. ఇంకా మోర్ ఫీలింగ్. సో ఇట్స్ ద సేమ్ ఫీలింగ్. అది బయటకు వచ్చేది ఉండదు నాకు క్యారెక్టర్లో నుంచి. ఐ నో హౌ ఐ బిహేవ్ విత్ మై డాటర్, ఐ బిహేవ్ విత్ దెమ్ అంతే. సేమ్ ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏది ఎవరికి? సిస్టర్, వైఫ్, లవర్, అఫైర్, బెస్ట్ ఫ్రెండ్? సౌందర్య, ప్రియమణి, మమత, రమ్యకృష్ణ, రోజా. సో ఇప్పుడు నేను కేటగిరీ ఇస్తాను, కింద ఆప్షన్స్ ఇస్తాను. ఓకే. ఆ కేటగిరీలోకి ఎవరు సెట్ అవుతారు? ఓకే. సిస్టర్ శృతి హాసన్. శృతి హాసన్. యా. వై శృతి హాసన్ ఇస్ యువర్ సిస్టర్? బాండింగ్ అలా ఉంది ఫస్ట్ నుంచి కూడా. బ్రో, ఆ ఫీల్, తన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే నాలాగా ఉంది అనే చిన్న. అండ్ ఐ లైక్ హర్ యాజ్ ఎ సిస్టర్. ఐ డోంట్ హ్యావ్ సిస్టర్స్. ఓకే. వైఫ్? సౌందర్య. ఎందుకు? సౌందర్య ఇస్ అ వెరీ స్వీట్. చూడగానే చక్కగా ముచ్చటగా ఒక వైఫ్ హోమ్లీ ఫీలింగ్ అనేది సౌందర్యతో. ఓకే. లవర్? ప్రియమణి. ఎందుకు? షీఈస్ హాట్. నేను చాలా వెరైటీగా అడిగారా? సింపుల్. షీస్ హాట్, అంతే, అయిపోయింది. సింపుల్, క్లోజ్. పిచ్చివాడా అని చెప్పి. ఎఫ్ఐఆర్? అదొకటి ఉంది అక్కడ. ఉంది సార్. రమ్యకృష్ణ. ఎందుకు? రమ్య ఇస్ అన్ని జనరేషన్స్ కి గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు కూడా టీనేజర్స్ దే స్టిల్ రేవ్ అబౌట్ రమ్య. అండ్ అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హర్ టాలెంట్ అండ్ బ్యూటీ అండ్ ఎవ్రీథింగ్. అంటే నాకు ఐ వుడ్ కాల్ హర్ మోర్ ఎ గాడ్ మదర్. ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. బెస్ట్ ఫ్రెండ్? సో ది రోజా. ఓకే. మమతా ఒకళ్ళు మిస్ అయ్యాను. మమతా వుడ్ బి ఐ వుడ్ సే బెస్ట్ ఫ్రెండ్. సూపర్, నైస్ ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు చేయగలిగే ఎన్నో క్యారెక్టర్లు వేరే వాళ్ళు చేస్తున్నారు, నిజమా అబద్ధం? నిజం అబద్ధం రెండు ఉన్నాయి. ఇప్పుడు అట్లా చూస్తే లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ప్రకాష్ రాజ్. ఎక్సలెంట్ యాక్టర్, అందరికీ తెలుసు. ఈస్ టూ గుడ్. స్క్రీన్ మీద అన్బిలీవబుల్లీ గుడ్. యాక్చువల్లీ అట్లా చూస్తే తను చేయవలసిన క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను. సో కొన్ని క్యారెక్టర్స్ నేను చేయవలసినవి మిగతా వాళ్ళు చేస్తూ ఉంటారు. అవును. సో ఎవ్రీథింగ్ ఇస్ బీన్ హ్యాపెనింగ్. ఇండస్ట్రీకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక ఫిక్సేషన్ ఉంటుంది. రిచ్ ఫాదర్ అంటే రిచ్ ఫాదరే కంటిన్యూషన్. ఎవరో జగపతి బాబు ఒకటే ఉన్నారు రిచ్ ఫాదర్. అట్లా పర్టికులర్గా బ్రాండ్ చేసేస్తున్నారు. సో ఐఎమ్ ట్రైంగ్ టు రిమైండ్ దెమ్ అండ్ టెల్ దెమ్, బాబు నేను 100 సినిమాలు చేశాను, వైల్డ్ క్యారెక్టర్స్ చేశాను, మాస్ చేశాను, కామెడీ చేశాను, అన్నీ చేశాను. అన్ని మర్చిపోయి ఇది ఒక్కటే రిచ్ అని నన్ను పోర్ చేసేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ నాకు బోర్ కొడుతుంది. ఎంతసేపు కోట్లు సూట్లు వేసుకుని తిరుగును, మాస్ లాగా కావాలి కొంచెం. మరీ రిచ్ గా ఉండడం కూడా ఇబ్బందిగా ఉంది. టూ రిచ్ అయిపోతుంది, మొహం కొట్టేసింది. సో ప్రియమైన డైరెక్టర్లారా, జగ్గుబాయ్ కోసం ఓ మంచి మాస్ క్యారెక్టర్ త్వరలో రాయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్. వచ్చేస్తుంది. వండర్ఫుల్, వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వన్ స్పెషల్ ఫీచర్ ఇన్ దిస్ హీరోయిన్స్, సమంత. గుడ్ హార్ట్. రకుల్. బండిల్స్ ఆఫ్ జాయ్ అండ్ ఎనర్జీ ఆల్ ద టైమ్. రాశి ఖన్నా. అంటే ఒక హిందీ పిల్లకి తెలుగు చాలా బాగా మారుతుంది. అఫ్ కోర్స్ రకుల్ ఆల్సో డస్, బట్ రాశి ఆల్సో సర్ప్రైజ్ అనుకోలా, బట్ పెద్ద పెద్ద డైలాగులు బాగా చెప్పింది రాశి కూడా. శృతి హాసన్. శృతి ఇస్ లైక్ షీ సంథింగ్ ఎల్స్. అంటే శృతితో అర్థం కాని విషయం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ లో కనబడుతుంది. సడన్ గా షీ బికమ్ శ్రీమంతుల్లో చూస్తే ఆ టైప్ లో సడన్ గా వెస్టర్న్ సాంగ్ పాడేస్తా ఉంటుంది. అండ్ షీ మల్టీ టాస్కింగ్, మల్టీ టాలెంటెడ్ ఆల్సో. త్రిష. టూ హాట్. ఓకే. నెక్స్ట్ వన్. మీ డాన్సింగ్ స్కిల్స్ మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాయా? లైక్ నైట్ మేర్ లాగా. ఓకే రేపు సాంగ్ ఉంది అంటే మీకు నైట్ మేర్ ఇప్పటికీ వస్తూ ఉంటుంది.
డాన్స్ మాస్టర్లు అంటే దెయ్యాలు బోతల్లా కనబడుతూ ఉంటారు నాకు. ఫస్ట్ సినిమా నుంచి ప్రాబ్లం నాకు. మళ్ళీ అది యాక్చువల్లీ మూడ్ నాకు. ఆ మూడ్ బాగుండి అందరూ అట్మాస్ఫియర్ బాగుండి పెపప్ చేస్తే కొన్ని సినిమాల్లో బాగా చేసా కూడా. ఓకే, వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దో, బట్ పర్ఫెక్ట్ మూడ్ లో చేయించుకున్నారు అది. నెక్స్ట్ వన్. నేను బాలీవుడ్ హాలీవుడ్ స్థాయి హీరోని అని ఎప్పుడైనా అనిపించింది? ఐ విల్ ఎంటర్ బాలీవుడ్. చేయొచ్చు, చేస్తాను ఇయరే. ఈ సంవత్సరంలో జగపతి బాబు గారు ఒక బాలీవుడ్ చిత్రంలో కనిపించబోతున్నారు. ముందుగా ఆ వార్తని బ్రేక్ చేసిన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీ కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు మీరు కాంపిటీషన్ అని మీరు ఫీల్ అయిన హీరో ఎవరు? ఎవరు లేరు, ఎందుకంటే నాది అసలు కంప్లీట్ గా వేరే రూట్ లో వెళ్తా ఉన్నా. ఇప్పుడు అట్లా రకరకాలు మారిపోతా ఉన్నాయి ఎప్పుడు. దెర్ వాజ్ నెవర్ ఎ కాంపిటీషన్. సూపర్. అండ్ త్రూఅవుట్ దిస్ జర్నీ మీరు చెప్పిన దాంట్లో ఒక స్టార్ కిడ్, ప్రొడ్యూసర్ కొడుకైనా, ఒక డైరెక్టర్ కొడుకైనా, ఒక హీరో కొడుకైనా కష్టపడందే ఏది రాదు అని యూ హావ్ ప్రూవ్డ్ ఇట్. సో దట్స్ వండర్ఫుల్ ఫర్ ద ప్యాషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్స్ ఎవ్రీబడి. అండ్ మా షో ఆనవాయితీ ప్రకారం మీరు కూడా మాకు హ్యాండ్ ఇస్తే చక్కగా మా గ్యాలరీలో, మా ఓపో వాళ్ళలో ప్లేస్ చేసుకుంటాం. Sure. రైట్? Yep. అండ్ దానికంటే ముందు ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని క్యాప్చర్ చేయడానికి విల్ హావ్ ఎ ఓపో సెల్ఫీ. ఓకే. Yeah. ఓకే. సో మా ఓపో ఓలీ అండ్ తను తీసుకొచ్చిన ఈ F3 సెల్ఫీ ఎక్స్పర్ట్ ఫోన్, డ్యూయల్ సెల్ఫీ క్యామ్, వన్ ఫర్ సెల్ఫీ మోడ్, ఒకటి గ్రూప్ సెల్ఫీ కోసం, అండ్ 120 degrees వైడ్ యాంగిల్ లో పిక్చర్ తీసుకొచ్చి ఇందులో. ఓకే. సో ఇట్స్ వండర్ఫుల్ ఫోన్ లో వండర్ఫుల్ పిక్చర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మా షోకి వచ్చారు కాబట్టి మీ హ్యాండ్ ఇస్తే మా ఓపో వాల్ లో ప్లేస్ చేసుకుంటాం. షూర్. రైట్? షూర్. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతి. సో హియర్ వి గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ చేతుల మీదగానే గ్యాలరీలో ప్లేస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. జగపతి బాబు గారు, జగ్గుబాయ్ గారు, Thank you. అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇట్ వాస్ సో ఫన్. మీ గురించి మేము తెలుసుకోవడం ఇన్ని విషయాలు ఈ జర్నీలో. అండ్ ఇలాగే చూస్తూ ఉండండి, కొంచెం టచ్ లో ఉండండి. అండ్ నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.